అయితే ఈ తనుజ విన్నర్ ఎలాగవుతుంది? డెఫినెట్ ఇంతవరకు ఒక సింహాన్ని, ఒక పులిని, రకరకాల వ్యక్తులను కూడాను చెప్పుకుంటూ జాగ్రత్తగా ఆడుకుని కంట్రోల్ చేసుకున్న అమ్మాయి ఒక అక్క కొడుకు లాంటి ఒక కళ్యాణ్ని కంట్రోల్ చేయలేదా? డెఫినెట్గా ఈ వారం చక్కని ప్లాన్ ఆమెది ఏంటంటే కళ్యాణ్ని ఎలా బీట్అవుట్ చేయాలని ప్లాన్ ఉంటుంది 100%. ఇమాన్యుల్ బీట్అవుట్ చేసింది. సంజన ఆమె దగ్గర ఓకే కొంచెం ఆమె సపరేట్ జోనర్. డెమాన్ పవన్ని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కారు ఉన్నాడు. సో ఇప్పుడు కళ్యాణ్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. సో కళ్యాణ్ని ఎక్కడ కళ్యాణ్ ఏమనుకుంటాడు, తన గెలిపే నా ప్రధానం అని పిచ్చోళ్ళ తయారయ్యాడు. నీ గెలిపే నా ప్రధానం, నీ గెలిపే నా ప్రధానం. ఇక కోచింగ్ సెంటర్ పెట్టాడు కాబట్టి తనకు కోచ్ గురు సినిమాల వెంకటేష్, ఈమె ఒక అందులో ఒక చూసారా హీరోయిన్. అక్కడ ఏంటంటే గురు సినిమాల వెంకటేష్ చాలా పెద్దోడు, హీరోయిన్ చిన్నది. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ చాలా పెద్దది, మరి ఇక్కడ కొడుకులాటోడు, చిన్న తమ్ముళ్ళాటోడు. నేను అన్నా చెల్లికైనా అక్క తమ్ముడికైనా గొప్పదైన బంధం తల్లి కొడుకే అంటున్నాను. అలాంటి అంత వయసు గ్యాప్ కూడా ఉంది అక్కడ వాళ్ళిద్దరికి, మనకు చూస్తున్నాం ఇక్కడ. ఇలాంటి సిచ్యువేషన్లో కళ్యాణ్ డెఫినెట్గా ఓడిపోతాడు అని చెప్పడానికి స్టాటిస్టికల్గా ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. ఈమె ఎలాగైనా ఈమెపై నాకున్న నమ్మకం ఏంటంటే ఇంతమందిని చెప్పి పక్కన పెట్టగలిగిన ఆవిడ ఈ కళ్యాణ్ని చక్కగా చెప్పి ఆమె ముందుకెళ్తుంది.